అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో మిత్రమా. అందులో మొదటిది, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక రెండవది నీకు గౌరవం లేని చోట అక్కడ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక మూడవదంటావా, నీ కన్యలకు విలువివ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు. ఏడవడం తప్పు కాదు మిత్రమా, కానీ అలాగే కింద పడిపోవడము తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు, కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పు. మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, అనుబంధాలు ఆత్మీయతలు, ఇవి కావాలి. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం, కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలమా? అసలు లేదు. మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించిన వారిని ఏ పరిస్థితుల్లోనూ ద్వేషించవద్దు. అలాగే నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యొద్దు. నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, అలాగే వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే అని గుర్తించు. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి యొక్క నిజస్వరూపం తప్పకుండా బయటపడే తీరుతుంది. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాలు లేవని కనిపిస్తే అర్థం కాలేదట. వాడు ఎంత అదృష్టవంతుడో. అందరం అంతే. ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దాని గురించి ఏడుస్తూ ఉంటాం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా మిత్రమా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షించాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి యొక్క నిజమైన ప్రేమలో ఉంటుంది, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో కాదు, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకిచ్చే మర్యాదలోనే ఉంటుంది. ఒక్కసారి దెబ్బతింటేనే కదా తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే కదా తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గర రానివ్వక మిత్రమా. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. కొంతమంది మనల్ని కిందకు లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 70% మంది మన బంధువులు ఇళ్లలోనే పుడతారు, కాదంటారా? మన గురించి, వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండటం లేదు అని అర్థం. అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డది కాదు, వేలెత్తి చూపేవారిదే. అందరూ నీతిమంతులు కారు. భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధం లాంటిది. చెయ్యికి దెబ్బ తగిలితే కళ్ళు ఏడుస్తుంది, అదే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. నిజమే కదా? జీవితంలో డబ్బు ఉంటే బంధువులు, ప్రేమ, అలాగే నమ్మకం అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. అదే డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. డబ్బులుంటే పరాయి వాళ్ళు మన వాళ్ళు అవుతారు. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్ముకోవడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ఇక ధనవంతులకి అవసరం లేక. నీ యొక్క కన్నీళ్ళ నుండే కష్టపడాలనే తపన పుట్టాలి. అవమానాల నుండే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరానికి ఎదిరిగే మార్గం పుట్టాలి. సూర్యుడు అస్తమిస్తకుండా ఈ రోజంతా నా కోసమే ఇలాగే ఉంటే బాగుంటుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, కష్టాలు రాకుండా జీవితాంతం సుఖం గడిపేయాలని అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి యొక్క విలువ కోల్పోయిన తర్వాత తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోకు, అలాగే రూపాయిని చూసి మురిసిపోకు మిత్రమా. రూపమైనా శాశ్వతం కాదు. మనసులోని ప్రేమ, అనురాగాలు మాత్రమే శాశ్వతం.
మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట తప్ప, మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఎవరి మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై తట్టుకోలేక ఎవరి వల్ల కాదు. మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి చేయవచ్చు, అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని కూడా చేయవచ్చు. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి, అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు మనసు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకూడదు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, మనిషి అవసరం మళ్ళీ వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పేవారిని దగ్గర చేసుకుంటాం. తేలిగ్గా నమ్మేస్తాం కదా. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇక ఇదే కదా అసలు సత్యం. ఆయుధం కంటే పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించే విధంగా ఉండకూడదు. మన మాటలు ఎదుటి వారిని ఉత్తేజపరిచే విధంగా ఉండాలి కానీ వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలే కానీ కించపరిచేలా ఉండకూడదు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలా తీపి కబుర్లు చెప్పేవాడు అస్సలు నీ మిత్రుడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దుఃఖాలే లేవు. మన యొక్క సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో, మనం చేసే వాదన చెబుతుంది మన జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెబుతుంది మన యొక్క ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో. ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకు మిత్రమా, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి కూడా తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా, వెతుకుతుంది, సంపాదించుకుంటుంది. మనం కూడా జీవితంలో ప్రయత్నం చేయాలి, ప్రయత్నమే జీవితం. నీకు ఉన్నదంతా ఇచ్చేయాల్సిందే, నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో. ఇవ్వడంలో ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కదా, అంతేకాని నీ వారసులు కాదు. ఆకులు తింటే బ్రహ్మజ్ఞానం వస్తుందంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు అవ్వాలి. స్థానాలతో పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే కదా శాప విముక్తులు కావాలి. తలకిందులుగా తపస్సు చేసిన పరమాత్మను ప్రత్యక్షమవుతాడు అంటే ముందుగా గబ్బిలాలే ఆ వరాన్ని దక్కాలి. ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు. నీలో లేనిదంటూ భయం ఏమీ లేదు, బయట ఉన్నదంతా నీలో ఉంది. ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ, పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, అత్యుత్తమైన విద్య అన్నీ కానీ ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎవరో కూడా తెలియదు, తెలివి ఎక్కువ, మమకారం తక్కువ, మద్యం ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ, మనుషులు ఎక్కువ కానీ మానవత్వమే తక్కువైపోయింది. ఖరీదైన గడియారాలు కానీ సమయం లేదు. ముళ్ళున్న మొక్కలకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా నాటి యొక్క స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమ చూపినా వారి యొక్క గుణం మాత్రం ఎప్పటికీ మారదు. స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. అలాగే తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా వెక్కిరిస్తుంది. జీవితంలో నువ్వు మంచి సంపాదించు, అదే నీకు గొప్ప సంపద. ధనం లేకపోయినా తృప్తిగా ఉన్నవాడు మాత్రమే ఎల్లప్పుడూ ధనవంతుడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మన బాధ పెట్టకపోయినా మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎండాకాలంలో సూర్యుని తిట్టేవారే చలికాలంలో సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వారే ఏదో ఒక రోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి అవుతావు, సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి అవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడి అవుతావు. భగవంతుడిని 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి, అంతేకాని 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని కోరుకోకూడదు. ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందడం,
ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవడం. మనం చేసే మంచి పనులైనా అలాగే చెడ్డ పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నది మాత్రం నిజం. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుంచే మొదలవుతుంది అన్నది సత్యం. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మిత్రమా, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏదైనా సాధించాలన్న ధైర్యంతో ఉండండి. నీ యొక్క లక్ష్యమే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుందని మాత్రం మరవకండి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.